ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం ఎంతో మందికి సహాయ కార్యక్రమాలు చేస్తూ నిరుపేదలకి అండగా ఉంటూ నిరుపేదలకైతేనేమి అదే విధంగా వృద్ధులకైతేనేమి సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నటువంటి మన స్నేహం ఫౌండర్ గారు ఉన్నారు, సూరారం కావేరి గారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అసలు ముందు ఎలా ప్రొసీడ్ అవుతున్నారు, ఈ యొక్క సంస్థను స్థాపించే ముందు అసలు వాళ్ళు ఏ విధంగా ప్రొసీడింగ్స్ తీసుకున్నారు, అసలు ఎందుకు స్థాపించాలనిపించింది. రెగ్యులర్ గా పొలిటికల్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాము, కానీ ఈరోజు మా ఛానల్లో మాత్రం ఒక స్పెషల్ గెస్ట్ గా ఎంతో మందికి సోషల్ సర్వీస్ చేస్తూ హానెస్టీ ఈజ్ ద పాలసీ అంటూ ముందుకు వెళ్తున్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం అసలు ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు. నిరుపేదల పైన ఈ విధంగా మానవ సేవ మాధవ సేవగా ముందుకు వెళ్తున్నారు కదా. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఒక మన స్నేహం అనేది ఫౌండేషన్ మంచిగా స్టార్ట్ చేసినారు, ప్రజల్లోకి ఒక సోషల్ సర్వీస్ ఒక ముందుకు వెళ్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ₹1 కోటి చేతిలో ఉన్నా కన్నా ఒకరికి మన చేతి నుంచి హెల్ప్ చేస్తే ఆ సంతోషమే వేరు. అసలు ఎంత హ్యాపీగా ఉంది. అసలు ఎందుకు మీ యొక్క అంబిషన్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అసలు ఈ యొక్క మన స్నేహం అనే ఆర్గనైజేషన్? ఇది నేను కావాలని అనుకొని చేసింది కాదు. ఫస్ట్ నుంచి సోషల్ సర్వీస్ అంటే సేవా కార్యక్రమాలు చేసేదాన్ని. అంటే పిల్లల బర్త్డేకో, మా వారి బర్త్డేకో, మా మమ్మీ బర్త్డేకో అట్లా ఏదైనా చేస్తుండేదాన్ని. కానీ ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి, ఇది ఇంకా బాగా అందరికి ఇంకా చాలా మందికి సేవ చేయాలని మాత్రం అనిపించింది. ఎప్పుడంటే నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ నాకు రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళందరినీ పిలిచి ఒకసారి నేను గెట్ టుగెదర్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఆ రోజే నిర్ణయించుకున్నాను, మనం అందరం కలిసి ఇలా సరదాగా ఉంటున్నాం కదా, ఇలాగే మనకు 10 మంది హెల్ప్ చేద్దాం అన్నప్పుడు వాళ్ళు పెద్ద మనసుతోటి అందరూ కూడా ఓకే చెప్పడము. అప్పటికప్పుడు మేము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అందరము మాకు తోచినంత అమౌంట్ని అక్కడ వేసుకొని లేని వాళ్ళకి హెల్ప్ చేయడం నా ఫ్రెండ్స్ ద్వారానే అది స్టార్ట్ అయిందని. సో మనం ఈ జనరేషన్ లో చూస్తాం ఎంతో మంది తల్లిదండ్రులు విడిచిపెట్టడం, అబ్రాడ్ కంట్రీస్ కి వెళ్ళడం, ఈ విధంగా చూస్తున్నాం. సో ఆ విధంగా చెప్పుకోలేని పరిస్థితిలో మనోవేదనకి గురై కొంతమంది మతి స్థిమితం లేకుండా పోతున్నారు. వృద్ధులు మనం చూస్తాం, ఈనాడు అనాథాశ్రమాల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు పిల్లలు. సో వారిని కూడా చేరదీయడం కానీ, కరోనా టైంలో ఎంతో మంది నిరుపేదలకి సహాయ కార్యక్రమాలు చేయడం కానీ ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారు కదా. ఎలా అనిపిస్తుంది అసలు మీ మనసులో ఈ కార్యక్రమాలనే చేస్తుంటే పేదవారికి ఎట్లా ఫీల్ అవుతుంటారు అసలు? ఇది అందరు కూడా అనుభవించాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆ టేస్ట్, ఆ రుచి అనేది చాలా మందికి తెలియదు. సేవ చేస్తే ఎంత తృప్తి ఉంటుందని తెలియదు. సో అందరు కూడా ఈ రుచి చూడాలి. మనము ఒకరికి హెల్ప్ చేస్తూ చేయడము గొప్ప. కాకపోతే ఏంటంటే నేనేమనుకుంటా అంటే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా సేవ చేయాలి. అది ఒక ఇప్పుడు మనము పొద్దున్న లేస్తే టీ తాగాలి, మనకు ఎట్లా అలవాటు ఉంటుందో ఈ సేవ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరికి అలవాటుగా మారాలని కోరుకుంటాను నేను. సో మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వీడియోస్ పోస్ట్ చేయడం కానీ, ఫేస్బుక్ అయితేనే, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో వార్తా విషయాలు, పత్రికలలో మీరు రెగ్యులర్ గా అప్డేట్ గా ఉంటుంటారు. మీరు చేసిన కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి అంటే మిమ్మల్ని ఫేమ్ చేసుకోవడం కాదు, మీ ద్వారా మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది రావాలి, ఈ విధంగా సహాయ కార్యక్రమాలు చేయాలన్నట్టుగా మీరు ఎన్నో స్పీచ్లలో కూడా చెప్పడం జరుగుతుంది కదా. సో ఇంకా మీ ప్లాన్స్ ఏంటి అసలు, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మన స్నేహం ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నారు అసలు? మీరు ఫస్ట్ ఒకటి అడిగారు, నేను దానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు మీరు అన్నిట్లలో మనం ఎందుకు చేయాలి? కొంతమంది అంటుంటారు ఈ చేతి నుంచి మనం హెల్ప్ చేస్తే ఈ చేతికి తెలియకూడదు. అది రాంగ్. అది మంచి చేస్తే దాన్ని మనం పబ్లిసిటీ చేయాలి. ఎందుకంటే అది చూసి అట్లీస్ట్ మనలాగా అరే వాళ్ళు చేశారు, మనం కూడా చెయ్యాలి అనే మనస్తత్వం ఇంకో కొంతమంది కలగొచ్చు. అది చెయ్యాలి కంపల్సరీగా. చాలా మంది అంటారు ఇలా చేస్తే అలా చెప్పుకోవద్దు అది అని చెప్పి, అది అట్లా కరెక్ట్ కాదు. ఆ హెల్ప్ అనేది ఒక మంచి అనేది అది అందరికీ పబ్లిసిటీ ఇవ్వాలి అనేది నా కాన్సెప్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన స్నేహం ఇంకెంతవరకు వెళ్ళాలి అనుకుంటున్నారో చెప్పలేను. ఇది నేను ఒకవేళ నా తరం అయిపోయిన తర్వాత నా పిల్లలు చేయాలని, వాళ్ళ పిల్లలు కూడా ఇదే మార్గంలో నడవాలని కోరుకుంటాను. మన స్నేహం అనేది ఎండ్ అయితే అవ్వదు. దీని ద్వారా మేము ఇంకా కార్యక్రమాలు చాలా చేస్తాము. ఇక ముందు ముందు కూడా మేము మన ఏరియాలోనే ఫస్ట్ ఒక అనాథాశ్రయం కూడా పెట్టాలనుకుంటున్నాం. అది తొందరలో అది కూడా జరగబోతుంది. సో దానికి హెల్ప్ చేస్తానన్న వాళ్ళకు కూడా నేను ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పిన వాళ్ళకు నా మనస్తృప్తిగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో వాళ్ళని ఎవరనేది కూడా రిలీజ్ చేస్తా తొందరలో. పబ్లిక్ అందరు కూడా చూసే వాళ్ళందరూ మన స్నేహం ఫౌండేషన్ కి ఒక చేయుతగా హెల్పింగ్ హ్యాండ్స్ గా ప్రతి ఒక్కరం సపోర్ట్ చేయాలి. ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఒక బిజినెస్ కాదు ఇది. ప్రజలకి సహాయ కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, నిరుపేదలకి సహాయ కార్యక్రమాలు చేయాలి, అనాథలను ఆదుకోవాలి, వృద్ధులను ఆదుకోవాలి అన్నట్టుగా ముందుకెళ్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సో ఇంకా అంచెలంచెలా ముందుకెళ్ళాలి. సో మేడం గారు అసలు ఫస్ట్ మీకు ఎలా అనిపించింది దీన్ని ఒక స్టార్ట్ చేయాలి అంటే? ప్రతి ఒక్కరికి ఒక దెబ్బ తాకితేనే ఒక జాగ్రత్తగా ఉంటారు.
అంటే మీకు అసలు మెయిన్ గా ఎక్కడ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది, ఎందుకు చేయాలనుకున్నారు, ఎలా స్టార్ట్ అయింది అసలు? ఇది నాకు ఈ సేవా కార్యక్రమాలు నాకు ఒక అంటే మనం ఏమంటారు ఒక అలవాట్లాగా ఎలా వచ్చిందంటే అది మా నాన్నమ్మ తరపు నుంచి అంట. మా నాన్నమ్మ కూడా అప్పట్లో రాజుల దగ్గరికి వెళ్ళి పంటలు ఎక్కువ ఎవరికైతే పండుతాయో వాళ్ళ దగ్గర నుంచి కొంత ధాన్యం తీసుకొచ్చి అది సంగటిలాగా చేసి పిల్లలకు అదే సంగటి పెడతా అంటే చదువుకోవడానికి వచ్చేవాళ్ళంట వాళ్ళు. మా తాతగారు మాస్టర్, అందులో హెడ్ మాస్టర్ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆవిడ తీసుకొచ్చి వాళ్ళకి పెట్టడం, ఆ ఫుడ్ పెట్టడం వల్ల తినడానికైనా పిల్లలు వచ్చి చదువుకునే వాళ్ళంట. చాలా మంది అలా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు జాబులు చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. సో అక్కడి నుంచి వచ్చింది అనుకుంటా. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఎవరికైనా హెల్ప్ చేయడం అయితే ఇష్టమే. అందుకే తరతరాలుగా నా తర్వాత మా పిల్లలు కూడా చేయాలి. సో ఎట్లా అంటే మీరు మెయిన్ గా ఈ యొక్క సోషల్ యాక్టివిటీస్ కి సమయాన్ని కేటాయిస్తుంటారు. సో చాలా మంది మహిళలు ఏంటంటే మిమ్మల్ని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. ఇంట్లోనే ఉండే సీరియల్స్ కానీ వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ వైపు ఉంటారు. సో మీ ద్వారా మీరు ఎంతో మందిని మోటివేట్ చేయాలి, మిమ్మల్ని చూసి కూడా మోటివేట్ కావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. సో ఇంకా మన స్నేహం అనే ఫౌండేషన్ స్టార్ట్ చేసినాక మిమ్మల్ని మనసుని కదిలించినటువంటి సంఘటనలు ఏ విధంగా ఉన్నాయి? అసలు ఈ నిరుపేదలకు సహాయం చేస్తూ ఉంటారు కదా, రోడ్ల మీద భిక్షాటన చేసే వారికి కూడా మీరు తీసుకెళ్లి ట్రీట్మెంట్స్ చేయించడం కానీ కడుపు నిండా భోజనాలు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నట్టుగా మీ ఆశకి భగవంతుడు తోడు కావాలి. అసలు మిమ్మల్ని కదిలించినటువంటి సంఘటన ఏంటి అసలు? మొత్తం చాలా ఉన్నాయి, అందులో ఒక్కటి మాత్రం చెప్తాను. ఒకసారి ఇదే కరోనా టైంలో చాలా మంది గేట్లు వేసుకుని గేట్ల దగ్గర కూడా రానియట్లేదు, వాటర్ కూడా పోయట్లేదు అని నేను విన్నా. వినేసి నేనే ఫుడ్ తయారు చేసుకొని ప్యాక్ చేసుకొని మా వారిని తీసుకొని బండి మీద వెళ్ళడం స్టార్ట్ చేశా. రోజు అలా తిరుగుతున్న ఒక రోజు ఇద్దరు మహిళలు ఒక దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తుంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను మామూలుగా కూర్చున్నారేమో ఫుడ్ ఇద్దామని వెళ్ళాను. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు. నేను వాళ్ళని అడిగా, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నారంటే, ఈ కరోనా ఏమో కానమ్మా మా ఇళ్ళలో పని చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు ఇళ్ళలో పని చేస్తాము అంటే పనికి రానివ్వట్లేదు, మిగిలింది ఏమన్నా ఇవ్వండి కవర్లలో అంటే కూడా ఇవ్వట్లేదంట. అంటే ఆ కవర్ ఇవ్వడానికి బయటికి రావాలి కదా, ఆ సిచ్యువేషన్. అయితే కనీసం ఆ రోజు వాళ్ళు ఏదైనా పని దొరుకుద్దని వెతికి వచ్చారు. మంచినీళ్ళు అడిగితే కూడా ఇవ్వట్లేదంట. ఆమె అడిగిందంట, అమ్మ ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లు పెట్టి గేటు యూతలకి మూత పెట్టి పడేయండి తీసుకుంటామని అడిగిందంట. అలా కూడా పడేయకుండా ఆమె లోపలికి వెళ్ళిపోయిందంట. ఆ మాట అడిగంగానే ఈమె అడుగుతుందని చెప్పేసి లోపలికి, అంటే భయం జనాలకు ఆ టైంలో భయం చాలా ఉన్నది. వాళ్ళని కూడా మనం తప్పుగా అనుకోవద్దు, వాళ్ళ భయం కొద్ది వాళ్ళు రాలేకపోయారు. కానీ ఈవిడికి దాహం వేస్తుంది ఆ టైంలో. ఆ దాహం వేస్తూ ఈమె ఏడుస్తుంటే ఆ పక్కన నావిడ కూడా వాళ్ళ అక్క, వాళ్ళ వయసు వచ్చేసి 60 ఉంటుంది, 62, 63 ఆ వయసులో ఉంటారు వాళ్ళిద్దరు. ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది. నేను వాళ్ళకు డైరెక్ట్గా భోజనం తీసుకుని వస్తే, మాకు నీళ్ళే దొరకలేదమ్మా, నువ్వు ఏకంగా భోజనం తీసుకొచ్చి ఇచ్చావని చెప్పేసి అని వాళ్ళు చాలా ఆతృతగా తీసుకొని, అమ్మ ఇంకొకటి ఏమైనా ఇస్తావా, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆకలితో ఉంటే ఎమ్మటే వాళ్ళకు 4 ప్యాకెట్లు ఇచ్చేసి, అసలు మీరు ఎక్కడుంటారు ఏంటి అని చెప్పి కనుక్కొని నెక్స్ట్ వాళ్ళకు ఇంట్లో, అంటే ఆ టైంలో కూడా నా దగ్గర ఎక్కువ లేవు, ఉన్నాయి కొన్ని సన్న బియ్యము, కొన్ని రేషన్ బియ్యము, అట్లా ఏదైతే ఉన్నాయో ప్యాక్ చేసుకుపోయి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. టైంలో సేవ చేయడమే గొప్ప. వాళ్ళ ఇంటికి అడ్రస్ కనుక్కొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఇద్దరు అక్క చెల్లెళ్ళకు. అది నాకు చాలా బాధ అనిపించింది. ఇంకొక అతను రోజు మా షాప్ దగ్గరకు వచ్చి పల్లీలు అమ్మేవాడు. అమ్మ నీ చేతితో ఒక 10 రూపాయలు తీసుకో, నాకు బాగా సేల్ వస్తుంది అనేటోడు అనమాట. సో నాకు ఆ పల్లీలు ఒకవేళ తినడం ఇది కాకపోయినా కనీసం ఆయన కోసం 10 రూపాయలు పెట్టి తీసుకునేదాన్ని. కొన్ని రోజుల నుంచి అతను రాలేదు. అయితే నేను వాళ్ళ గలీలో ఉండే ఒక అతన్ని అడిగాను, ఒక తాత వస్తాడు కదా పల్లీలు, ఆయన ఎందుకు రావట్లేదు ఏమైంది అని అడిగితే, అమ్మ ఆయనకు కాలంతా పాచిపోయింది, అంతా నడవలేకపోతున్నాడు, పాపం తింటానికి కూడా లేవమ్మా అతనికి అని అంటే, నేను అక్కడ ఎక్కడ ఉంటాడు అంటే ఆయన ఒక్కటే నాకు గుర్తు చెప్పాడు. ఇక్కడ మన కుషాయిగూడ మార్కెట్ వెనుక ఒక తాడి చెట్టు ఉంటుందమ్మా, ఆ తాడి చెట్టు కింద గుడిసె ఉంటది, ఆ గుడిసెనే ఆయనది అని చెప్పిండు. అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాము. చూస్తే ఆ పరిస్థితి చుట్టూ గడ్డి, ఒక చిన్న గుడిసె, కరెంటు లేదు, చాలా దయనీయ స్థితిలో పడిపోయి ఉన్నాడు. కాలు నుంచి అంతా. భార్య ఉంది, హోటల్లో పనిచేసి మిగిలిన బోండాలు అవి ఇస్తే తీసుకొచ్చి పెడుతుంది అప్పుడు ఆయనకు. అది చూసి నాకు మనసంతా చాలా ఇదనిపించింది. ఏంటి అసలు రోజు నవ్వుకుంటూ వచ్చేవాడు ఆయన, అమ్మ 10 రూపాయలు తీసుకోవాలని. అలాంటి అతన్ని అలా చూసే వరకల్లా చాలా బాధేసింది. వెంటనే ఏంటమ్మా పరిస్థితి అంటే, ఇట్లా సంగతి అమ్మ, ఒక్క కూతురు ఉంది పాపం, ఆమెదే బతకడం కష్టంలో మాకేం పెట్టుద్ది, నేనేదో హోటల్లో పని చేసుకుని వస్తున్నా అని చెప్పినప్పుడు
చాలా బాధ వేసి నేను ఒక గంటలోనే వస్తాను మీ దగ్గరికి మళ్ళీ అని చెప్పేసి అని రిటర్న్ వచ్చి వాళ్ళకి ఏమేం కావాలి అన్ని సరుకులు కట్టించుకొని బట్టలు తీసుకొని వాళ్ళకు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో మెడిసిన్ గా ఎంత అవుతుంది ఏంటి అనేది మొత్తం మాట్లాడేసి ఆ తర్వాత పక్కనే ఒక లాయర్ ఉంటారు అతన్ని వెళ్ళి అడిగాము సార్ వీళ్ళకి ఒక లైట్ పెట్టుకోవడానికి కరెంట్ డెఫినెట్లీ అమ్మ వాళ్ళు నన్ను అడగలేదు లేకపోతే చేసి ఉండేవాడినేమో అని చెప్పేసి అని అతను కూడా లైట్ ఇవ్వడం జరిగింది అలా అన్ని సెట్ చేసి వాళ్ళకు కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి చెప్పేసి వచ్చాం అదొకటి ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి హెచ్ఐవి వేరే వాళ్ళకి భార్య భర్తలు వాళ్ళ వయసు మొత్తం 35 లోపే ఉంటది ఇద్దరిది కూడా భార్య భర్తలది పిల్లలు వచ్చేసి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అలా 3 పిల్లలు అది పల్లెటూరు ఆ ఊర్లో ఏంటంటే ఈ మహమ్మారి వచ్చిందంటే వాళ్ళని చూస్తేనే వచ్చుద్దేమో వాళ్ళతో మాట్లాడితే వస్తుందేమో అన్న భ్రమలో ఉన్నారు తెలియక వాళ్ళను టోటల్ గా అవాయిడ్ చేసేస్తున్నారు వాళ్ళు ఎవరు రావద్దు మా ఇంటికి రావద్దు మీరు అనేసి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఉండాలి ఎవరు పనికి పిలవట్లేదు ఆ రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి పోతే కూడా దూరం తీసుకొచ్చి పెట్టిపోతాడంట ఆయన అంత బాధలో ఉంటే మా సిస్టర్ మా అక్క ఫోన్ చేసింది నాకు ఒకసారి ఇలా జరుగుతుంది ఈ ఊర్లో వాళ్ళకి ఎంత చెప్పినా మారట్లేదు ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఓకే నేను వస్తున్నా ఒక టైం తీసుకొని వస్తా అని చెప్పి పోయినా అన్ని తీసుకొని వెళ్ళా వాళ్ళకి కావాల్సిన 6 నెలలకు సరుకులు తీసుకెళ్ళాను ఒక చర్చి దగ్గర అందరిని పిలిపించా ఊరు మొత్తాన్ని పిలిపించి వాళ్ళందరికీ చెప్పాను ఇలాగా ఇది ముట్టుకుంటే మాట్లాడితే వాళ్ళు వచ్చి మీ దగ్గర కూర్చుంటే మీరు వాళ్ళని కౌగిలించుకుంటే రాదు కావాలంటే నేను చేసి చూపిస్తానని వాళ్ళ పిల్లల్ని ఎత్తుకున్నాను వాళ్ళని కౌగిలించుకున్నాను అన్ని చేసి చెప్పే వాళ్ళకి ఇలా చేస్తే ఈ జబ్బు రాదు మీరు ఎందుకు అపోహపడుతున్నారు వాళ్ళను మీ వల్ల వాళ్ళు ఇంకా ఆ రోగంతో ఇంకా తొందరగా చచ్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఇలా చేయడం వల్ల వాళ్ళని బాధ పెట్టడం వల్ల అని నేను చెప్పి వాళ్ళకి అన్ని ఇచ్చేసి వచ్చిన తర్వాత ఆ ఊర్లో సర్పంచ్ వాళ్ళందరినీ కూడా పిలిచాను నెక్స్ట్ ఈ సరుకులు అయిపోయే లోపు మీరే మీ ఊరు వాళ్ళే మనిషికి 500 వేసుకుంటారో 1000 రూపాయలు వేసుకుంటారో ఎంత వేసుకుంటారో వాళ్ళకు సరుకులు గురించే బాధ్యత మీదే అని వాళ్ళకి చెప్పేసి ఆ కార్యక్రమం చూసుకోవడానికి మా అక్కకు మళ్ళీ రిపీట్ చేసి ఇదంతా నువ్వు చేయాలి అని చెప్పి మా అక్కకు చెప్పేసి రావడం జరిగింది ఆ ఊర్లో వాళ్ళు ఇప్పటికి కూడా సో సర్పంచ్ తో సహా గ్రామ ప్రజలందరినీ మోటివేట్ చేసి చేశాను మన స్నేహం ఆర్గనైజేషన్ ద్వారా చేశాను అసలు మీ టీం అంతా ఎట్లా వర్క్ చేస్తుంటారు ఎంతమంది ఉన్నారు ఎట్లా స్టార్ట్ అయింది ఇప్పుడు ఎంతమంది టీమ్ లో ఉన్నారు అంటే మీకు సమస్యలు చెప్పడం కానీ వాట్సాప్ గ్రూప్ లో ఎట్లా ఫాలో అప్ చేస్తుంటారు అసలు 170 మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఒకటి ఏదైనా సపోజ్ ఒక ఆవిడకి కన్ను ఆపరేషన్ చేయించాలి అమౌంట్ ఇంత ఖర్చు అవుతుందని గ్రూప్ లో పెట్టేస్తాను పెట్టేసినప్పుడు ఒక ఫ్రెండ్ 500 వేయొచ్చు ఒక ఫ్రెండ్ 1000 రూపాయలు వేయచ్చు ఒక ఫ్రెండ్ 100 రూపాయలు వేయచ్చు ఎంత నన్నా గానీ అది వాళ్ళకి ఒక ప్లాట్ఫారం సహాయం చేయాలి నేను ఒకటే చెప్తాను 100 రూపాయలు వేసిన వాడైనా 1,00,000 రూపాయలు వేసిన వాడైనా ఇక్కడ మంచి మనసు ఉంటేనే వేస్తాడు హెల్ప్ చేయాలనే ఆలోచన ఉంటేనే చేస్తాడు అదే అందుకని చెప్పేసి నేను చెప్తాను అందరు ఎంత వేస్తారో వేయండి అది తక్కువ పడింది అనుకో నేను వేసుకుంటాను ఒకవేళ ఎక్కువ అమౌంట్ వచ్చినా తీసి పక్కన పెట్టి ఇంకో ప్రోగ్రామ్ కు వాడతాం మా దగ్గర ప్రతిదీ లెక్క ఉంటది అనమాట టోటల్ గా మీ డాక్టర్స్ కానీ లాయర్స్ అందరూ ఉన్నారు అందరు ఎవరికైతే హెల్ప్ చేయాలి పబ్లిక్ అనే వాళ్ళందరూ గ్యాదర్ చేసినారు ఇంకొకటి ఏంటంటే ఈ మన స్నేహంలో నేను సంతోషించాల్సిన విషయం ఇంకొకటి ఉంది ఏంటంటే ఒక ఫ్రెండ్ కు హెల్ప్ చేయాలని ఉంటది కానీ ఆయన ఎక్కడ చేయాలి ఎవరు చేయాలని తెలీదు ఇంకొక అతను అనుకుంటాడు నేను ఇచ్చే 200కు ఏమి హెల్ప్ చేస్తా నేను 200 ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తాడు అట్లా 10 మంది వేసుకుంటే నేను అదే అంటాను మీరు సిగ్గుపడకండి మీరు ఇచ్చే 100 రూపాయలు కూడా మంచి మనసు ఉంటేనే ఇస్తారు 100 రూపాయలు అయినా సరే పర్లేదు వేయండి అని చెప్పేసి అని వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫారం మన స్నేహం వాళ్ళు అలా వేయడం ఏదైనా హెల్ప్ ఉందన్నప్పుడు ఎంతో కొంత వేస్తారు కొంతమంది నాకు సపరేట్ గా వేస్తారు 200 గ్రూప్ లో పెట్టకు నేను వేస్తున్నాను నో ఒప్పుకోను గ్రూప్ లో పెట్టొద్దని మాత్రం చెప్పొద్దు గ్రూప్ లో పెట్టాలి నువ్వు ఇచ్చే 200 కూడా 2 లక్షలతో సమానం అది ఎదుటి వాడికి హెల్ప్ చేయాలని ఇస్తున్నావు నువ్వు రిటర్న్ తీసుకోవు కదా అలాంటప్పుడు ఎందుకు పెట్టొద్దని పెడతాను దానికి ఒక మ్యాటర్ రాసి పెడతాను పెట్టగానే ఇంకొకరు 200 వేసాలనుకున్నాం తను వేసాడు నేను కూడా వేస్తాను అట్లా అందరూ నేను ఇప్పటికీ ఓడిపోయిందే లేదు మన స్నేహంలో ఏ కార్యక్రమం అయినా నా ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళు నాకు దేవుడిచ్చిన వరాలు అనుకొని చెప్పొచ్చు దాని దగ్గర సహాయ కార్యక్రమాలు చేస్తాం సో ప్రస్తుతం మేడ్చల్ మల్కరి జిల్లాలో ఉన్నారు మీరు సో నాయకుల సపోర్ట్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఎట్లా ఉంది ఇప్పటి వరకు ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు ఆర్గనైజ్ ఫ్రెండ్స్ అన్ని ఇంతమంది ఉన్నారని చెప్తున్నారు కదా సో పొలిటికల్ సపోర్ట్ కూడా ఎలా ఉంది నాకు కావాలనుకుంటారు మీరు పొలిటికల్ సపోర్ట్ నాకు పొలిటికల్ సపోర్ట్ ఇప్పుడు కావాలి ఎందుకు అంటే నేను ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడానికి వాళ్ళు సహకరిస్తే చిల్డ్రన్స్ హోమ్
ఓల్డేజ్ హోమ్ ఇలాంటి పెట్టుకోవడానికి వాళ్ళు సహకరిస్తే సంతోషమే. ఇంకా వాళ్ళ పేరు కూడా చిరస్థాయిగా నిలబడేటట్టు చేస్తాను నేను. ఎందుకు అనేదంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, మనలాంటి వాళ్ళు పోతే మాట్లాడే టైం కూడా వాళ్ళకు ఉండకపోవచ్చు. బట్ కానీ కొంచెం వాళ్ళ టైం తీసుకొని ఆలోచిస్తే నాలాంటి వాళ్ళు 10 మందికి హెల్ప్ చేస్తే 100 మందికి హెల్ప్ అందుతుంది వాళ్ళ ద్వారా. అంటే మీరు ఇప్పుడు అంటున్నారు కదా ఒక 200 వర్క్ చేయాలి అని తెలియక చాలా మంది బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితులు మనం చూస్తాం. సో ఈ విధంగా ఒక పొలిటికల్ వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ ద్వారా కొన్ని lakhs లో రూపీస్ అయితేనేమి, thousands రూపీస్ లో అయితేనేమి చాలా ఉపయోగపడుతుంది కదా. సో మీరు ఎలా సపోర్ట్ తీసుకుంటున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు అసలు పొలిటికల్ సపోర్ట్? నాకైతే పొలిటికల్ లో ఇప్పటిదాకా నేను ఎవరిని అడగలేదు, అంటే అడగకుండా కూడా మనం అనొద్దు వాళ్ళను. నేనైతే అడగలేదు. నేను అడిగిందల్లా నా ఫ్రెండ్స్ ని. నేను ఒకవేళ గట్టిగా చెప్పాలంటే కూడా నేను ఫోన్ చేసి చెప్తాను, ఇప్పుడు ప్రాబ్లం ఉంది, ఇక్కడ అమౌంట్ అవ్వట్లేదు, మీరు 1000 వేయండి అని. ఇలా నా ఫ్రెండ్స్ ని అడిగాను తప్ప నుంచి నేను బయట ఏ పొలిటికల్ గానీ ఎవరు కూడా మనకు సపోర్ట్ ఇంతవరకు అయితే లేదు. తప్పకుండా దీన్ని పెద్దగా చేయాలంటే సపోర్ట్ కావాలని మీరు కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను కూడా కొంతమందిని కలుద్దాం అనుకుంటున్నాను, కలవాలి. ఎందుకంటే నా గురించి వాళ్ళకు తెలియాలి. అరే ఈమెకు వీళ్ళ ఫ్రెండ్స్ చేస్తేనే ఇంత హెల్ప్ చేస్తుంది, మేము సపోర్ట్ చేస్తే ఇంకా హెల్ప్ అందుద్ది కదా, ఇంకా 100 మంది చేస్తుంది కదా అన్న ఆలోచన వాళ్ళకి ఒక్కరిలో నేను కలిసి ఒక 5-6 మందిలో ఒక్కరికి కలిసిందని ఆ థాట్ వచ్చింది అనుకోండి, నేను ఇంకా 100 మందికి చేసే అవకాశం వాళ్ళు నాకు కల్పించిన వాళ్ళు అవుతారు. సో మేజర్ గా మనం ఒక ఇష్యూను మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కదా, అనాథాశ్రమాల్లో తల్లిదండ్రులను విడిచిపెట్టడం. సో వీళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పిల్లలకి ఒక తల్లి అనే 9 మాసాలు మోసి కానీ పెంచి పెద్ద చేసి మంచి స్థాయిలో ఉండాలి పిల్లలు అని చెప్పేసి తల్లిదండ్రులు కలలు అంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మ్యారేజెస్ అయినాకో ముందు సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల తల్లిదండ్రులను కూడా మర్చిపోయి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది, అనాథాశ్రమంలో విడిచిపెట్టడం జరుగుతుంది, గొడవలు ఈ విధంగా కారణాలు. సో అసలు ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించి అయితేనేమి, వారి పిల్లలకైతేనేమి ఏం చెప్పాలని? ఇప్పుడు నేను దత్తత తీసుకున్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. పిల్లలు ఉన్నారు వాళ్ళకు, కానీ వాళ్ళు చూసే పొజిషన్ లో ఒకరు లేరు, అందుబాటులో ఒకరు లేరు. ఒకరేమో కొడుకే వదిలిపెట్టిపోయాడు. ఇలాంటి వాళ్ళని దత్తత తీసుకొని నేను ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్నాను నేను వాళ్ళను. సో దీన్ని మీరు ఎలా మార్చాలనుకుంటున్నారు? అంటే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చూసినారు కదా, ప్రతి ఒక్కటి దగ్గరికి వెళ్ళి ఒక HIV పేషెంట్స్ ని గ్రామంలో వింతగా చూసినప్పుడు వాళ్ళందరినీ మోటివేట్ చేసినారు. సో మీరు కూడా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ విధంగా అనాథాశ్రమం తల్లిదండ్రులు బాధపడుతుంటారు, మనోవేదనకు గురవుతుంటారు, మతిస్థిమితం లేని విధంగా వెళ్ళిపోతుంటారు, ప్రేమలకు దూరం అయి కన్నవారి పిల్లలకు దూరం అయిపోయి మెంటల్లీగా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు. ఎలా చేంజ్ వస్తే బాగుంటుందని నేను అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరిని తక్కువ చేయట్లేదు, బట్ కాకపోతే కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రుల్ని అనాథాశ్రయం వేయాలని అనుకోదు ఆడపిల్ల అయితే. సో అదే విధంగా వాళ్ళంతా ఆలోచిస్తున్నప్పుడు మీరు కూడా కొంచెం మార్చి తల్లిదండ్రులు వాళ్ళు చూసి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మీకు అన్ని విధాలుగా సేవ చేసి వాళ్ళు మిమ్మల్ని పెద్దవాళ్ళని చేసి ఒక ప్రయోజకులను చేస్తే వాళ్ళని ఈ రోజు వాళ్ళకు చాదస్తం పెరిగిందని, వాళ్ళకు వయసులో కూర్చోడానికి రావట్లేదు, నడవడానికి రావట్లేదని ఏదో మీరు అమౌంట్ ఇచ్చి ఇంకో దగ్గర వేసినా అది తప్పే. మీ చేతనంత వరకు తల్లిదండ్రులను చూడండి, మీకు కలిగిన దాంట్లోనే వాళ్ళకు పెట్టండి. అంతేగాని అనాథాశ్రయంలో వేసి వాళ్ళ బాధకు వాళ్ళ ఏడుపుకు కారణమయ్యి మీరు చెడ్డ పేరు తెచ్చుకోవడమే కాకుండా మీ పిల్లల దృష్టిలో కూడా మీరు అదే పొజిషన్ లో ఉండే వాళ్ళు అవుతారు ఫ్యూచర్ లో. తప్పకుండా మీ పిల్లలకి ఎప్పుడైతే ఈ నానమ్మ అమ్మమ్మలతోటి తాతయ్యలతోటి సన్నిహితాన్ని పెంచుతారో వాళ్ళు అది చూసి పెరుగుతారు వాళ్ళు. అప్పుడు ఆ జనరేషన్ కూడా అరే మా అమ్మ నాన్నని కూడా నేను చూడాలి, వాళ్ళ అమ్మ నాన్న చూసారు కదా వీళ్ళు అనే థాట్ అనేది మనసులో ఉండిపోతుంది వాళ్ళకి. మీరు ఏ విధంగా అయితే వీళ్ళని వేసి అక్కడ వేసి ఏదో డబ్బు పంపించడమో లేకపోతే చూడకపోవడం అలా చేస్తారో రేపు వీళ్ళ ఫ్యూచర్ కూడా అంతే అవుతుంది. సో రెగ్యులర్గా మేము కూడా మా ఛానల్ ద్వారా కానీ కొన్ని ఇష్యూస్ ఉంటే అనాథాశ్రమాలు విజిట్ చేస్తూ ఉంటాము. సో మొదట తల్లిదండ్రులను ఒప్పించి అనాథాశ్రమంలో వేస్తారు, వేసినాక వాళ్ళు మతిస్థిమితం లేకుండా వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకంటారు అట్లా? మానసికంగా కృంగిపోతున్నారు వాళ్ళు. నా కొడుకు ఇక్కడ వేసిపోయాడు. కొంతమంది అడ్జస్ట్ అవుదామని ముందు వచ్చేస్తారు, ఎందుకంటే మా కోడలు చూడట్లేదు కదా, నా కొడుకు బాధపడుతున్నాడు, వాడు ఎందుకు ఈ టైంలో బాధ పెట్టాలి, నేను సరేలే నేను వెళ్తానులే అనుకుని వస్తారు. కానీ వీడికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రేమను చంపుకోలేక ఆ కొడుకు మీద ఉన్న మనవళ్ళు మనవరాల మీద ఉన్న ఆప్యాయతను వాళ్ళు రోజు వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు సడన్ గా వచ్చేసి ఇక్కడ పడిపోయే వరకల్లా వాళ్ళకి ఆ థాట్లో ఉండి మత్స్యంతో కోల్పోతున్నారు. ఆ విధంగా మానసికంగా వాళ్ళు కృంగిపోతున్నారు. ఒకవేళ సపోజ్ అక్కడ వేస్తే కూడా 10 సంవత్సరాలు బతికే వాళ్ళు వీళ్ళ వల్ల వాళ్ళకు 1 year 2 years నుంచి చనిపోతున్నారు. ఆ పాపం ఎవరిది?
పిల్లలు. అందుకని తల్లిదండ్రులను చూడడం ఒక బాధ్యత. మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుకుంటున్నారో మీ తల్లిదండ్రులను పెంచుకోవడం కూడా అదే మీ బాధ్యత. మీ పిల్లలు మీరు పడేయట్లేదు కదా. మీకు గుడ్డి వాళ్ళు పుట్టినా మీరు పెంచుకుంటున్నారు, వాళ్ళని అది చేస్తున్నారు. అదే మీ తల్లిదండ్రులు నడవట్లేదు, వాళ్ళు బట్టలలోనే పోతున్నారు అన్నప్పుడు మరి మీ పిల్లలకి ఎలా క్లీన్ చేసుకుంటున్నారు? మీ తల్లిదండ్రులు చేసుకోలేరా? మీ తల్లిదండ్రులు చూడలేరా? అది వాళ్ళ బాధ్యత కదా. అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మీ పిల్లల్లాగానే వాళ్ళు. ఇది సమాజంలో నిజంగా మార్పు రావాల్సింది ఇక్కడే. సో మీరు మన స్నేహం నుంచి ఒకటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. సో దీంట్లో ఏ విధమైనటువంటి వారికి చోటు ఇవ్వాలి, ఏ విధమైనటువంటి నిరుపేదలకు వృద్ధాశ్రమ, అనాథాశ్రమమా, సో ఎలా ప్లాన్ చేస్తున్నారు అసలు? అందరినీ తీసుకుంటాను. ఈ రోడ్ల మీద ఉండే వాళ్ళందరూ కూడా చాలా మంది వదిలేసి వెళ్తున్నారు ఎక్కడంటే అక్కడ. మొన్ననే మనకి ఇక్కడ ఒక కొడుకు వదిలేసి వెళ్తేను మా ఫ్రెండ్ దత్తత తీసుకుంది, గీతాంజలి అని చెప్పేసి. అట్లా వదిలేసిన వాళ్ళను తీసుకుంటాను. నేను తల్లిదండ్రులను చూడలేను, నా వల్ల కాదు అంటే వాళ్ళ పరిస్థితిని. ఇప్పుడు ఒక ఆవిడ ఉంది 52 సంవత్సరాలు, ఆమెకు వాళ్ళ అమ్మకు 75 సంవత్సరాలు. ఆమె వచ్చి ఒకటే అడిగిందమ్మా, మా అమ్మని నేను చూసుకోలేకపోతున్నాను, నేను కూతురుని ఒక్కదాన్ని, నా పరిస్థితి బాగాలేదు, నేనేం పని చేయలేకపోతున్నా అంటే వాళ్ళ అమ్మని నేను దత్తత తీసుకోవడం జరిగింది. కూతురు ఉంది కానీ ఆమెకే 52 సంవత్సరాలు. అలా పొజిషన్ బాగలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు, వాళ్ళే బతకలేని వాళ్ళని తీసుకోవచ్చు. కానీ అన్ని విధాలుగా ఉన్న వాళ్ళని కాకుండా ఇలాంటి వాళ్ళని తీసుకొని లాస్ట్ టైంలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి. ఇది చెయ్యాలనే నా ఆశయం. సో ఒక ప్రజల ప్రశ్నగా మేము అడుగుతాం, రెగ్యులర్ గా కామెంట్స్ పెడతా ఉంటారు. సో యాక్చువల్గా ఇలాంటి ఆశ్రమాలు ఉండడం వల్లనే ఆ పిల్లలు తీసుకొచ్చి ఇట్లా విడిచిపెడుతున్నారు. కానీ ఆశ్రమాలే లేకపోతే వాళ్ళ ఇంట్లోనే చూసుకునేవారు కదా అని పబ్లిక్ ప్రశ్నగా వేస్తున్నాం. సో దీనికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది కొంతమందికి మీరు అన్నట్టు నిజమై ఉండొచ్చు, కానీ మరి కొంతమంది రోడ్ల మీద ఉంటున్నారు, పిక్చర్లో రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి తిండి లేక, వాళ్ళు ఏం తింటున్నారో తెలియక చెత్త కుండలో తింటున్నారు, మట్టి ఏరుకొని తింటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మనం చేయాలి కదా. మనము మానవత్వం కలిగిన వాళ్ళము, మనం ఒక పూట ఎలా తింటున్నామో వాళ్ళు కూడా తినాలి కదా. అలాగా మనం ఎట్లయితే మంచి బట్టలు కట్టుకుంటున్నామో వాళ్ళకి అది కలగాలి కదా. లాస్ట్ టైంలో వాళ్ళు ప్రశాంతంగా చనిపోవడానికన్నా ఒక దారి ఉండాలి కదా. సో అది చేసుకోవాలి అంతే తప్పనిచ్చి వేరేగా ఆలోచించి కొంతమంది అవును అంటున్నారు ఈ ఆశ్రమాలు లేకుంటే బాగుండు అనేసి. అది కరెక్ట్ కాదు. ఆశ్రమాలు ఉండాలి. ఎవరికి ఉండాలి? ఈ రోడ్ల మీద ఉండే వాళ్ళకు, పిచ్చి వాళ్ళకు, ఎవరు లేని వాళ్ళకు, ఉండి కూడా వాళ్ళ స్థితి పెట్టుకోలేని వాళ్ళకు, వీళ్ళకు ఒక ఆశ్రమం కావాలి కదా. సో కనీసం వాళ్ళు రోడ్ల మీద విడిచిపెట్టకుండా ఒక ఆశ్రమాన్ని చూస్ చేసుకుంటారని చేసుకోండి. మేము రోడ్ల మీద ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి చేస్తున్నాము. మాకు ఆశ్రమం లేదు ఇప్పుడు, అయినా తీసుకొచ్చి వాళ్ళకి అమౌంట్ కట్టి వేరే దగ్గర పెట్టేస్తున్నాము. వాళ్ళని చూస్తున్నాము, వెళ్ళి వాళ్ళకి ఏమేం కావాలో డైపర్ల కంచి మేమే తీసుకుపోయి ఇస్తున్నాము. అంటే నాకు తెలిసి కొన్ని సందర్భాల్లో ఈ విధంగా కూడా మనం ఆలోచించవచ్చు. ఏదైతే అనాథాశ్రమాల్లో వేయలేని వాళ్ళు ఇట్లా రోడ్ల మీద విడిచిపెడితే వాళ్ళే భిక్షాటన చేసుకునే పరిస్థితులు. సో ఈ కోణంలో కూడా మనం ఆలోచించుకోవచ్చు. భిక్షాటన చేస్తున్నారు, భిక్షాటన చేసి ఎక్కడ పడుకోవాలి? వాళ్ళు ఒక ఆశ్రమంలో వేయడం ఎందుకు, నా పరువు పోతుంది అని పిల్లలు ఆలోచించుకొని బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్ లో వదిలేసుకునేటటువంటి పరిస్థితులు కూడా మనం చూసి వాళ్ళే ఈ విధంగా మెంటల్ గా కావడము, రోడ్ల మీద భిక్షాటన చేసుకోవడం జరుగుతుంది. సో ప్రజలు చూసినారు కదా. ఇది మేడం గారు, కావేరి గారు, సూరారం కావేరి ఇచ్చేటటువంటి సమాధానం. ఎందుకంటే మీరు మాకు కామెంట్స్ పెడతా ఉంటారు అసలు అనాథాశ్రమాలు లేకుంటే బాగుంటుంది అనే దానికి. సో కావేరి గారు సమాధానం చెప్పారు. సో మేడం, ఇంకా మన స్నేహం, హానెస్టీ ఇస్ ది పాలసీ, దీన్ని ఎట్లా స్ప్రెడ్ చేయాలనుకున్నారు? సో ఇది ఒక తెలంగాణలో, మీరు మేడ్చల్ జిల్లాలో ఉన్నారు, కుషాయిగూడలో. సో దీన్ని ఇంకా బ్రాంచెస్ లాగా ఎలా ఏర్పాటు చేయాలి? ఓన్లీ ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో మంది ఈ విధమైనటువంటి నిరుపేదలు ఉన్నారు, భిక్షాటన చేస్తున్నారు, మతిస్థిమితం లేని వారు, అనాథలు ఉన్నారు. సో ఇంకా ఎట్లా యాక్షన్ ప్లాన్ ఎట్లా చేస్తున్నారు? నాకు మన స్నేహంలో ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా ఎక్కడెక్కడ ఉన్నారు. పారా నుంచి స్టార్ట్ చేస్తే వైజాగ్ లో ఉన్నారు, కరీంనగర్ లో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, రాయలసీమలో ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మేము కూడా ఏమనుకుంటున్నామంటే ఇది మాకు గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేస్తే మేము బ్రాంచ్లుగా ఇది చేసుకొని అందరికీ సేవ చేయాలని. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మా హస్బెండ్ ధర్మేంద్ర గారు నాకు ఫుల్ సపోర్ట్. ఆడవాళ్ళు ఇంత ముందుకెళ్ళి చేస్తున్నారంటే దానికి ముఖ్య కారణము పెళ్లి కాకపోతే మన తండ్రులు మనకు సపోర్ట్ చేస్తే ముందుకెళ్తాము. దాని తర్వాత వెళ్తామని అంటే భర్త సపోర్ట్ చేస్తాను. తప్పకుండా ఇందులో మా వారి పాత్ర 100కి 100% ఉంటుంది. నేను ఏదైనా మంచి చేస్తున్నానంటే 10 మంది రాళ్ళేసే వాళ్ళు ఉన్నా ఒకటే అంటాడు, నీకు అది మంచి అనిపిస్తుందా, నీకు కరెక్ట్ అనిపిస్తుందా, నువ్వు అడిగేయి, నీ వెనక నేను ఉన్నాను, ఎవరో ఏమనుకుంటారో నువ్వు ఆలోచించవద్దు, పద ముందుకు అంటారు.
అలాగా నాకు దేవుడిచ్చిన మా డాడీ ఎలా అయితే ప్రేమిస్తాడో అలాగా మా హస్బెండ్ గారు. సో నేను చేస్తాను, మా ఇంట్లో నా కుటుంబ సభ్యులు చేస్తున్నారు, అలాగే నా ఫ్రెండ్స్ అందరు కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. సో గవర్నమెంట్ కొంచెం మాకు సపోర్ట్ చేస్తే ఇలా మీరు అన్నట్టుగా బ్రాంచ్లు పెట్టి ఇంకా కొంతమందికి హెల్ప్ చేయడానికి. కొంతమంది అడగటానికి కూడా సిగ్గుపడతారు. అయ్యో మేము అడిగితే మనం మొన్నటిదాకా మేము బాగా బతికిన వాళ్ళం, ఇప్పుడు లేము, మరి ఇప్పుడు అడిగితే ఏమనుకుంటారు అని. అలాంటి వాళ్ళను వెతికి మరి నా ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి చెప్తారు. అలాంటి వాళ్ళు కూడా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. కొన్ని మేము బయటికి రానియము. అసలు సూరారం కావేరి గారు అంటే అసలు ఏంటి, మీ చైల్డ్హుడ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎట్లా స్టార్ట్ అయింది అసలు? అంటే చిన్నప్పటి నుంచి కొంతమంది చిన్నప్పటి నుంచి సందర్భాలు చూసి దానికి అనుగుణంగా మారుతుంటారు. ఇప్పుడు డాక్టర్స్ చూసి నేను డాక్టర్ని కావాలి, ఇంజనీర్ని చూసి నేను ఇంజనీర్ని కావాలి అని చెప్పేసి అనుకుంటుంటారు కదా. సో మీరు అసలు చిన్నప్పటి చైల్డ్హుడ్ కానీ స్టడీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎలా స్టార్ట్ అయింది? సూరారం కావేరి గారు అంటే ఏంటి అసలు? నేను చిన్నగా ఉన్నప్పుడైతే చెప్తున్నా మా తాత హెడ్ మాస్టర్ ఆయన. మా నాన్నమ్మకి ఇట్లా హెల్ప్ చేసే గుణం ఉంది. నేనేం చేయాలి తెలుసా, ఇంటింటి పోయి పిల్లలందరినీ పట్టుకురావాలి. ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలి కదా. నేను చదివేదాన్ని కాదనమాట, వాళ్ళని మాత్రం తీసుకొచ్చి ఆ ఫుడ్ కోసం కూర్చోబెడితే అది తినేసి వాళ్ళు చదువుకుండే వాళ్ళు కాసేపు, వాళ్ళతో పాటు నేను కూర్చొని చదివేదాన్ని. చిన్నప్పటి నుంచే కడుపు నిండా తినాలి, పిల్లలు చదివించాలనే ఒక మా నాన్నమ్మ తన నుంచి మీకు రావడం నేర్చుకున్నా. మా నాన్న కూడా అప్పుడు ఆయన ఓన్ గా పాటలు రాసుకొని పాడేవాడు అనమాట. ఈ విటమిన్ విప్లవాల గురించి. అంటే పేదవాళ్లకు మీరు ఉన్న వాళ్ళు ఇలా హెల్ప్ చేయాలి, ఇలా చేస్తే వాళ్ళు కూడా 2 పూటలు తింటారు కదా అనేసి అనేది. రేషన్ బియ్యము టయానికి ఇవ్వకపోతే వాళ్ళ మీద ఒక పాట, ఇలాంటి అన్ని పాటలు పాడి పాటల ద్వారా దీని ద్వారానే విప్లవం రావడం జరిగింది. అలా చేసేవారు. మీరు సేవా కార్యక్రమాలు అనేది రావడం జరిగింది. తినాలి, పిల్లలు చదువుకోవాలన్నారు. సో ఉన్నటువంటి విప్లవం మీ తాతలు పాటలు పాడుకునేవారు అంటున్నారు. సో మా గురించి వ్యూవర్స్ గురించి మీ నోటి ద్వారా ఒక చిన్న ప్రజలను మోటివేట్ చేసే విధంగా నాకు కొంచెం నచ్చిన సాంగ్ ఇది. మానవత్వమా మానవత్వమా ఎక్కడుందో చెప్పవమ్మ నీ చిరునామా, కాని కాలమా కసాయి న్యాయమా ఇంత ఘోర పనికి నీవు మౌన సాక్ష్యమా, మరణశయ్య చేరుకున్న మనిషి హృదయమా ఇది సమాజమా రాకాసి రాజ్యమా, పెద్దరికం బలి కోరింది పేదరికం ఇలా కూలింది, ఊరంతా నిదరోయింది చీకటికే సిగ్గేసింది, మానవత్వమా మానవత్వమా ఎక్కడుందో చెప్పవమ్మ నీ చిరునామా. చాలా చక్కగా పాటలో ఎంత అర్థం ఉందంటే ప్రతి బాధపడే వారికి చాలా మనసుకి హద్దుకునే విధంగా ఉంది. అంటే దీన్ని కూడా మీరు మనసులో పెట్టుకొని చిన్నప్పటి నుంచే చాలా దృఢ సంకల్పంతో మూమెంట్ అవ్వుకుంటూ వస్తున్నారు. సో భగవంతుడు కూడా మీకు అందరికీ వారి ఆశీర్వాదాలు అందించి ఇంకా మూమెంట్ ముందుకు వెళ్ళాలి. ఇంకా మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మన స్నేహం గురించి? మన స్నేహము ఎట్లయితే ఇట్లా ఫామ్ అవుతుందో మళ్ళీ నేను కూడా నాకు ఒక చిన్న కోరిక కూడా ఉంది. నేను మదర్ తెరీసాని బాగా ఇష్టపడతాను. ఆమె కూడా ఎంతో మంది దగ్గర, ఆమె దగ్గర లేకపోయినా అడుక్కొని వచ్చి పెట్టిన సందర్భాలు చూసాం. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అది. కాకపోతే నేను బయట అడుక్కోవట్లేదు, కానీ నా ఫ్రెండ్స్ దగ్గర అయితే అడుగుతున్నాను, అడిగి వాళ్ళకి పెడుతున్నాను. నేను ఆమె బాటలో నడుస్తున్నాను కాబట్టి ఎప్పటికైనా నేను గవర్నమెంట్ నుంచి మదర్ తెరీసా అవార్డు ఒకటి తీసుకోవాలని. నాకు చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఇవన్నీ నాకు వచ్చిన అవార్డ్సే. ఇప్పటి కూడా అన్ని రకాల అవార్డ్స్ తీసుకున్నాను, అన్ని చేశాను, కానీ ఒక మదర్ తెరీసా అవార్డు నేను తీసుకోవాలనేది ఒకటి నా కోరిక. దానికి ఖచ్చితంగా టైం పడుతుండొచ్చు. నాకు డాక్టరేట్ కూడా ఇస్తానంటే వద్దని చెప్పాను నేను. ఇప్పుడే నాకు వద్దు, నాకు మదర్ తెరీసా అవార్డు తీసుకోవాలి, దాని తర్వాత నా డాక్టరేట్ తీసుకుంటాను, ఇప్పుడు తీసుకోనని చెప్పాను. ఎందుకంటే నేను ఇంకా సేవ కార్యక్రమం చిన్నపిల్లని, నాకన్నా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. అంత క్రెడిట్ ఏమన్నా రావాలి అంటే మన స్నేహంలో నా ఫ్రెండ్స్ అందరికీ రావాలి ఆ క్రెడిట్ అంతా, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు కూడా ఈ సందర్భం రావటానికి కూడా ఇప్పుడు సపోజ్ మంగానే ఎన్నో కార్యక్రమాలతో నా వెనుక ఉంది. తను కూడా ఇప్పుడు వచ్చి మరి ఇలా చేయిస్తున్నా అని అంటే తను కూడా ఎక్కడికైనా నేను రాను అన్నదు. ఏదైనా సేవ కార్యక్రమాలు ఉన్నాయంటే పద అని చెప్పి ఇలా వచ్చే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. జెంట్స్ అనే కానీ ఇప్పుడు లేడీస్ అనే కానీ చాలా మంది ఉన్నారు అనమాట. సేవ కార్యక్రమాలు అంటే రమ్మంటే వస్తారు,
లేదా అమౌంట్ కావాలంటే అమౌంట్ వేస్తారు, సరుకులు కావాలంటే ఇప్పిస్తారు, అలా ఉంది. ఈ మనస్నేహాన్ని నాతోటి సమాప్తం చెయ్యను. నేను పోయిన తర్వాత మా వారు నడిపిస్తారు, నా పిల్లలు నడిపిస్తారు, వాళ్ళ పిల్లలు కూడా ఈ సేవా కార్యక్రమాలు ఉండాలి. ఖచ్చితంగా ఇదైతే నేను కోరుకునేది అది. నా ఫ్రెండ్స్ అందరూ కూడా మనస్నేహాన్ని అన్నిట్లలో, అన్ని ఏరియాలలో స్థాపించాలి. ఒక అంబిషన్ అది. సో మనం వాస్తవానికి ఉన్నటువంటి జనరేషన్ లో చూస్తుంటాం. సో మీరు నిరుపేదలు కానీ ఇట్లా అనాథాలకు చేసుకుంటారు. సో పిల్లల సమస్యలను చూసుకుంటే చదువుకోలేని పరిస్థితి నిరుపేదలుగా ఉంటుంది కదా. సో దీంట్లో మీరు చేసేటటువంటి సహాయ కార్యక్రమాల్లో చదువుకోలేనటువంటి పిల్లలు మనం ఇటుక బట్టీల్లో హోటల్స్ లో చూస్తుంటాం కదా. సో వారిపైన కూడా దృష్టి పెట్టారు ఎప్పుడన్నా? ఎందుకంటే డబ్బులు లేక తల్లిదండ్రి కూలి పనులు చేసుకోవడం కానీ, వారికి మీ పిల్లల్ని చదివించాలని చెప్పేసి చెప్తే మోటివేట్ చేసినా కానీ చదివించలేనటువంటి పరిస్థితి వాస్తవానికి. సో దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారు? ఖచ్చితంగా. నేను వాళ్ళకైతే ఫుడ్ దగ్గర నుంచి కూడా, అంటే వాళ్ళకు మనం కరోనా వచ్చినప్పుడు కూడా పిల్లలకు చాలా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏ ఫుడ్ పెడితే ఏది తింటే వాళ్ళు బాగుంటారు అనేది ప్లాన్ చేసి వేరే స్పాన్సర్లతోటి అవన్నీ తెప్పించుకొని అందరికి పంచడం అవి చేశాను. దాని తర్వాత మీరు అన్నట్టు చదువు కోసం అంటున్నారు. నేను పుట్టిన ఊరు కాదు కానీ వేరే ఊరు. ఆ ఊర్లో మొత్తం ఇప్పటికి కూడా చాలా మంది స్కూల్కి వెళ్ళరు. ఏంటి ఎందుకు వెళ్ళరు అని చెప్పేసానంటే టీచర్లు సరిగ్గా రారని, లేదంటే ఫుడ్ పెట్టరని అని చెప్పేసి అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాను అనమాట, సరే ఏంటి పరిస్థితి, మీరు ఉన్నారు ఇక్కడ, మరి టీచర్లు రారంట, పిల్లలు చదువుకోవట్లేదు ఏంటంటే, లేదా మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పుస్తకాలు లేవు. అప్పటికప్పుడు మళ్ళీ నేను అదే ఊర్లో ఒక 3 డోనర్లను మాట్లాడేసి వాళ్ళకి ఏమేమి బుక్స్ పడతాయి, పెన్నుల కానించి వాళ్ళ పిల్లలకు చెప్పులు కూడా, చెప్పులతో సహా కొనిచ్చేసి అక్కడ అన్ని వాళ్ళ తరపున వాళ్ళే స్పాన్సర్లుగా నిలబెట్టి వాళ్ళ చేతుల మీదుగా ఇప్పించేసి వాళ్ళకు అందరి పిల్లలు కూడా చెప్పాను, రే బాబు మీకు అందరికి మంచి ఫుడ్ పెడతారా, ఇక్కడ గోడుగుడ్డు ఉడకబెట్టిస్తారు, రండి స్కూల్కి మరి చదువుకోండి అని చెప్పేసి వాళ్ళకి మోటివేషన్ చేసి చదువుకొని చెప్పడం జరిగింది. సో మనం రీసెంట్ గా సార్ అనే ఫిలిం చూసినాము. వాళ్ళు కూడా ఎంతో మంది నిరుపేద చదువుకోలేని వారిని ఇదే విధంగా మీరు ఏ విధంగా అయితే చేసినారో నిరుపేదలందరికీ స్టడీస్ చేసుకొని ఎన్ని అడ్డలు ఆటంకాలు వచ్చినా కానీ ఒక డిస్ప్లే వేసి చదువుని చెప్పించేటటువంటి పరిస్థితి. సో మీరు చేసినటువంటి కార్యక్రమం చాలా గొప్పది, ప్రశంసించదగ్గది. సో మీరు ఆనాడు చేసినటువంటి కార్యక్రమం వల్ల ఎంతో మంది పిల్లలు చైతన్యవంతమై చదువుకొని మంచి స్థాయిలో ఉంటే తప్పకుండా మిమ్మల్ని ఒక దేవుళ్ళ పూజిస్తారు. మన స్నేహం ఫౌండేషన్ అనేది కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాము. ప్రజలందరూ సపోర్ట్గా ఉండాలి. ఉన్నటువంటి 100 మంది 1000 మందికి సహాయ కార్యక్రమాలు నిత్యం చేసుకుంటూ వస్తున్నారు. సో భగవంతుడు ఆశీస్సులు కూడా ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటున్నాము. సో చూసారా అండి, మన స్నేహం ఫౌండేషన్ ఆర్గనైజరు సూరారం కావేరి గారు చాలా చక్కగా ముందుకెళ్తున్నారు. తప్పకుండా మనందరం సహాయం చేసే విధంగా తనకు కూడా ఒక చేయూతనిద్దాం. వారి యొక్క ఆర్గనైజేషన్ అకౌంట్ నెంబర్ కూడా కింద ఇస్తాం. ప్రజలారా, చనిపోయేటప్పుడు తీసుకెళ్లేది ఏముండదు, బతికినప్పుడు తీసుకొచ్చింది ఏముండదు. సో తప్పకుండా మనకు తోచింది వారికి సహాయం చేద్దాం. వారి ఆర్గనైజేషన్ ఇంకా అంచెలంచెలుగా పెరిగే విధంగా చేస్తాం. ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అయితేనేమి, ఏపీ రాష్ట్రాలు అయితేనేమి బ్రాంచెస్ గా ఎదిగి ఎంతో మంది నిరుపేదలకు సహాయ కార్యక్రమాలు చేయాలి, ఎంతో మంది మహిళలకు అండగా ఉండాలి, ఎంతో మంది భిక్షాటన చేసే వాళ్ళని కూడా ఒక ఆశ్రమాల్లో చేర్పించాలి, ప్రతి ఒక్కరు కడుపు నిండాలి, చిన్నపిల్లలు మంచిగా చదువుకోవాలని మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయాలి. కింద ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ కి మీకు తోచిందల్లా డొనేట్ చేస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంకా వారి కార్యక్రమాలు కూడా ఇంకా పబ్లిక్ కి చేరవేసే విధంగా ముందుకెళ్తారని చెప్పేసి కోరుతున్నాం. అందరికీ థ్యాంక్ యూ.